సీతారాముల యొక్క దాంపత్యం ఎంత అన్యోన్యమైనదో మహర్షి చెప్తారు. రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతోన్ మనస్వీత గతస్తస్య నిత్యం హృది సమర్పిత. ఆ సీతారాములిద్దరూ కూడా ఎన్నో ఋతువులలో ఆనందంతో కలిసి సంచరించి ఆనందించారట. రాముడి మనసు రాముడి దగ్గర ఉండేది కాదుట, సీతమ్మ దగ్గర ఉండేదిట. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర ఉండేది కాదుట, రాముడి దగ్గర ఉండేదిట. అంటే దాని అర్థం ఏమిటి అంటే, పౌర్ణమి చంద్రుడిని చూడాలనిపించింది అనుకోండి, రాముడు గవాక్షంలోకి ఎక్కి కూర్చుని పౌర్ణమి చంద్రుడిని చూసి ఆనందపడిపోయేవాడు పూర్వం. ఇప్పుడు పౌర్ణమి చంద్రుడు అక్కడ ఉంటాడు, వెళ్ళి కుర్చీ వేసి కూర్చొని చూడొచ్చుగా. సీతారా 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 అంటట. ఎందుకని? పక్కన సీతమ్మ ఉంటేనే పౌర్ణమి చంద్రుడు అందంగా కనిపిస్తాడు. సీతమ్మ లేదనుకోండి, సీతమ్మ చూడని పౌర్ణమి చంద్రుడు, సీతమ్మతో కలిసి చూడని పౌర్ణమి చంద్రుడు, అబ్బాయి అంత బాగున్నాడండి మీలాగే అని సీతమ్మ అనకపోతే పౌర్ణమి చంద్రుడిని చూసినట్టు రాముడికి ఉండదట. రాముడితో కలిసి పౌర్ణమి చంద్రుడిని చూడకపోతే సీతమ్మగా పౌర్ణమి చంద్రుడిని చూసినట్టు ఉండదట. కారణం, ఆయన మనసు ఆవిడ దగ్గర ఉంది, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది. ఏ చిన్న సంతోషమైనా ఇద్దరూ కలిసి అంతగా పెనవేసుకుపోయిన మనసులుట. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధద. రాముడు మొట్టమొదట్లో సీతమ్మని ఎందుకంత ప్రేమగా చూశాడంటే, మా నాన్నగారు దశరథ మహారాజు గారు ఈమె నాకు తగిన ఇల్లాలు అని నిర్ణయించి వివాహం చేశాడు.